తమ్మి బాగా ఫోన్ చేస్తాను తెలియదని అడుగుతున్నాడు. తమ్మి మామూలు ఎమ్మెల్యేలుగా మీకు ఉండదు. మనకు చెప్పదు మీకు చెప్పు. అవును కదా నాకు జాయిన్ చేసిన పేరు చెప్పండి మీరు. నాకు ఇక్కడ జాయిన్ చేసిన పేరు తెలియాలి. ఆడేమో ఎలగొడతారు. 10 నిమిషాలు ఆగితే ఏం చెప్పు గంటన్నర అవుతుంది. గంటన్నర అవుతుంది. అది మొత్తం లైట్ పెట్టి లేకపోతే చీరప్పుడు చూడిపోతావు. పెట్టు నాకు చెప్పాలి. నాకు ఎవరు జాయిన్ చేశారు చెప్పండి. పేరు రాసుకోవాలి. అవును కదా చెప్పి నువ్వు పేషెంట్ కండిషన్ చూసుకుంటావు వస్తారు డాక్టర్ కూడా కదా. డాక్టర్కి వచ్చేది ఇంకా పలానా దగ్గర యాక్సిడెంట్ అయింది మేము తీసుకొచ్చామని డీటెయిల్ ఎత్తారు ఎవరా అది ఇవ్వలేదని అడిగినారు. నేను అడిగిన తర్వాత కూడా మొత్తం తెలియకుండా అడిగితే తర్వాత మాట్లాడతారు. దానికోసం తెలియాలి. ఏం లేదు సార్ మాకు మామూలుగా మా వదినాలని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా యాక్సిడెంట్ ఉంది కదా ఎవరు తీసుకొచ్చారండి అదైతే మనకి ఎవరు తెలియదు. అంబులెన్స్ తీసుకొచ్చి వెళ్ళిపోయారు. తీసుకొచ్చిన తర్వాత మనకి తీసుకొచ్చిన అంబులెన్స్ అడ్రస్ ఇస్తారు కదా ఎవరా వాళ్ళు ఎలా తీసుకొస్తారు ఎవరు అడ్రస్ అయిపోయింది మాకు చెప్పలేదని తమిళ గారు ఫోన్ చేసి వస్తారు చేస్తాం సార్ మాట్లాడితే మా తమిళ గారు మాట్లాడతారు. డాక్టర్ గారు చేసి అవును కదా ఆవిడ ఏమని తెలిసేటికి అది చెప్పి తగ్గించండి. ఆయన ఏమన్నా పేషెంట్ ఏమన్నా దగ్గర అవుతారా పేషెంట్ తాలూకా అని అడుగుతున్నాడు. అలా కాదండి మా ఇన్ఛార్జ్ వరకు తమిళబాబు గారిని అడుగుతుంటే నేను ఎవరితో మాట్లాడను. ఎక్కడైతే మాట్లాడకూడదండి. ఎక్కడైతే మాట్లాడచ్చో మాట్లాడకూడదు చెప్పండి. చెప్పండి సరే గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళు భయాలు వాళ్ళు ఎందుకు మాట్లాడమంటున్నారో ఏంటో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు తెలియదు కదా. దాంతో భయపడతారు తొందరపడి. స్టేషన్ తీసుకెళ్ళారు మనోడు మనోడు ఎవరు తీసుకెళ్ళారు మనోడు సంఘం పెట్టించారు. ఏమైనా పోలీసులు వస్తారంటే ఎవరైనా నువ్వు తీసుకుపోతాను మనోడు చెప్తారంట. తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ పోవలేదు మాకు ఒక కేసు యాక్సిడెంట్ వచ్చింది అని మేము ఇంటి మీద ఇచ్చామాట. నెక్స్ట్ వాళ్ళు చెప్పాం వాళ్ళు వచ్చి తర్వాత ఈ గవర్నమెంట్ లో ఉంది ఇక్కడ మన పచ్చిపాలలో ఉందా మాకు లేకపోతే కూడా చెప్పి తాగేసిందో సరే లేదు అవుతుంది వస్తారండి ఆయన వస్తాడు ఆల్రెడీ ఏం మాట్లాడతావు చదువుకుంటారు కదా ఉద్యోగం ఇచ్చేది జనాలు కట్టి డబ్బుతారు కదా జీతం చెప్తుంది. ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్లో అలా డబ్బగా వచ్చి మాట్లాడేస్తాడా ఫోన్ మాట్లాడతా రెస్పాండ్ అవ్వతా. వరుపులు తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి. ఏమైందా ఎవరు జాయిన్ చేశారు వీడియో